హాయ్ అండి. నమస్తే. నేను మీ మౌనిక. ఈరోజు నేను చిన్న పొటాటోస్‌తో చట్పటే ఆలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీటికి నేను అర కేజీ చిన్న బేబీ ఆలూస్‌ను తీసుకున్నాను. వీటిని 3-4 సార్లు బాగా కడిగి వాష్ చేసుకొని ఇలా క్లీన్ అయ్యాక ఫోర్క్‌తో ఇలా ఘాట్లు పెట్టుకొని కుక్కర్‌లో ఉడికించుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ కల్లుప్పు, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో 4-5 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలండి. స్టీమ్ ఆరాక మనము ఈ పొటాటోస్ పైన తొక్కనంతా తీసేసి అన్నింటినీ పక్కన ఉంచుకోవాలి. వీటిని నేను చిన్న చిన్న పీసెస్గా 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అందుకోసం. సో బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ సోంపు, 1 ఎండుమిర్చి, 2 స్పూన్ల నూగులు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఉడికించిన బాయిల్డ్ చిటికెడు పసుపు వేసి కలియబెట్టి ఇందులోని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసి బాగా కలియబెట్టుకోవాలండి. ఇందులోని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని టేస్ట్ చూసి ఒక అర స్పూన్ నూగుల్ని పైన చల్లుకుంటున్నాను. ఇందులోని కాస్త కొత్తిమీరని చల్లుకొని కలియబెట్టుకుంటే రుచికరమైన చట్పటే ఆలు రెడీ. దీన్ని ఆనియన్స్, కెచప్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ చట్పటే ఆలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మౌనికా కర్ణం.